ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవాతి దేవుడు యేసుక్రీస్తు లోకరక్షకుడుగా అరుదించడము, మానవులందరి పాప విమోచన కొరకు ఆయన ఈ లోకానికి రావడం అన్నటువంటిది నిజంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తగా మరి ఈ భూమి మీద నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కూడా లోకరక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి, ఆయన జన్మను గురించి ధ్యానించుకోవడం ఎంతో శుభ పరిమాణం. ఎందుకంటే ఆయన ఒక చరిత్రకారుడైనటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు ఒక చరిత్రకారుడు. ఆయన జననము, ఆయన జీవించిన విధానము, ఆయన ఎంత మృదువైనటువంటి జీవితం జీవించాడో, ఎంత శ్రేష్టమైనటువంటి మరి మంచి మార్గమును చూపించి, సత్యములో నడిపించి, సత్యములో జీవిస్తూ అనేకుల్ని ఆ మార్గంలో నడవాలని, నేనే మార్గము సత్యము జీవమని చెప్పినటువంటి ఏకైక మరి దేవుడైన, నా ద్వారా తప్ప ఎవరికి కూడా పరలోకానికి దేవుని రాజ్యంలోకి రాలేడని ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన ఆ మాదిరిగా చూపించి వెళ్ళాడు. ఆయనే పరము నుండి భూమికి వచ్చాడు. ఆయన ఎక్కడి నుండి భూమి నుండి వచ్చినవాడు కాదు. ఆయన పరము నుండి భూమికి వచ్చి ఒక కన్యక గర్భములో పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఆయన జీవించినటువంటి వాడై క్రీస్తు లోకరక్షకుడుగా రావడము, అది మహా సంతోషకరమైనటువంటి శుభవర్తం. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మానవులందరి పాప విమోచన కొరకు ఆయన రక్షకుడుగా జన్మించాడు. కాబట్టి ఆయన రక్షణ ఇవ్వడానికే వచ్చాడు. పాపులను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నటువంటి మాట నమ్మదగినది. కాబట్టి ఆ మాటను బట్టి మరి ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించడానికి వచ్చాడు. ఈ శుభ సందర్భంగా తిరుపతి పట్టణ ప్రజలకు, మరి క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా.